హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య కాఫీ తీసుకొని అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అని చెప్తుంది. అమ్మమ్మ గారు వద్దు నాకు నీ కాఫీ. ఈరోజు నువ్వు ఇస్తావు, రేపు నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. ఇన్ని రోజులు చెడు వ్యసనాలు అంటే త్రాగడం తిరగడం అని నేను అనుకున్నాను. కాదు, ఒక మనిషిని అమితంగా ప్రేమించడం కూడా చెడు వ్యసనమే అని అర్థమయ్యింది. అందుకే ఆ చెడు వ్యసనాన్ని వదిలేద్దాం అనుకున్నాను. ఎంత వద్దనుకున్నా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాలో నేనే నలిగిపోవడం తప్ప ఏమి చేయగలను అంటుంది. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఏమి చెప్పడం లేదు అంటేనే అర్థమవుతుంది కావ్య. నువ్వు డిసైడ్ అయిపోయావు అని అంటుంది. అంతలో కాఫీ అయినా తీసుకోండి అంటుంది కావ్య. అమ్మమ్మ గారు వద్దు, వెళ్ళిపో అని కోపగించుకుంటుంది. నోరు జారి ఏమి అంటాను అని భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో కావ్య అనగానే కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళగానే అమ్మమ్మ గారు తన మనసులో ఇలా మాట్లాడుకుంటుంది. నా కాళ్లకు బంధాలు వేశావు అని మనసులో అనుకుంటుంది. నేనేం చేయాలి కావ్య అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో అప్పు అడ్రస్ వెతుక్కుంటూ షాప్ ఆమెను అడిగి అడ్రస్ చెప్పగానే అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళి మాయ ఉందా అని అడుగుతుంది. మాయ లేదు, ఊరికి వెళ్ళింది. మీరు ఎవరు అని అడుగుతుంది ఆమె. తర్వాత ఆమె అప్పు నేను తన ఫ్రెండ్ని, నాకు మాయ ఫోన్ నెంబర్ అయినా ఇస్తారా అని అడుగుతుంది. ఎప్పుడు వస్తుంది మాయ అని కూడా అడుగుతుంది. నేను ఇవ్వలేనండి, మీరెవరో నాకు తెలియకుండా తన ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే నాకు కొంచెం భయంగా ఉంది అని. పోనీ ఎప్పుడు వస్తుందో చెప్పు అంటుంది. తను రేపు వస్తుంది. సరే అయితే నా నెంబర్ అయినా ఇవ్వు తనకి. తను రాగానే నాకు ఫోన్ చేయండి, అట్లీస్ట్ ఈ హెల్ప్ అన్నా చేయండి అని అడుగుతుంది. సరే ఓకే నేను ఇస్తాను అని చెప్పి తన దగ్గర అప్పు దగ్గర నుంచి తన నెంబర్ తీసుకుంటుంది. ఇంట్లో మాయా రుద్రాణి ఇద్దరూ కలిసి కావ్య దగ్గరకు వెళ్ళి తనని మాతో పెట్టుకుంటే నీ పొజిషన్ చూసావా అని తనని వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడతారు. దానికి కావ్య చిన్న స్టోరీ చెప్పి వాళ్ళ మాటలు వాళ్ళకే తిప్పికొట్టి వెళ్ళిపోతుంది. దానికి రుద్రాణి తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా ప్లాన్తోనే ఉంది కావ్య అని భయపడతారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో కూర్చొని ఉంటారు. మాయ లగేజ్తో క్రిందికి దిగి వస్తూ ఉంటుంది. అది చూసిన స్వప్న మాయ వెళ్ళిపోతుంది, తనకి సెండ్ ఆఫ్ ఇద్దాం రండి అని చెప్పి హ్యాపీగా అంటుంది. దానికి మాయ వెళ్ళిపోవడం ఏంటి, నేను వెళ్ళను, నేనెందుకు వెళ్తాను అంటుంది. మరి టాయిలెట్కి వెళ్తున్నావా ఏంటి లగేజ్ తీసుకొని అని చెప్పి స్వప్న ఎగతాళిగా మాట్లాడుతుంది. మరి ఎందుకు వచ్చావు కిందకి ఇలా అని చెప్పి అడగగానే నేను ఎక్కడ పడుకోవాలో తెలియడం లేదు, నాకంటూ రూమ్ లేదు, నేను వచ్చి 1 డే అవుతుంది, ఇంతవరకు నాకు రూమ్ ఇవ్వలేదు మీరు అని చెప్పి అంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. నేను రాజుతో ఉంటాను, బాబు రాజుకు బాగా అలవాటు పడ్డాడు, నేను నా బిడ్డతోనే ఉంటాను, నా బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అంటుంది. అంటే రాజు గదిలో ఉంటావా అని అమ్మమ్మ గారు అడుగుతారు. అవును అమ్మమ్మ గారు అంటుంది. దానికి అమ్మమ్మ గారు, సిగ్గుందా నీకు, నిన్ను చూస్తే కంపరంగా ఉంది, దరిద్రపు పనులు చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఆడదానివేనా, పైగా హక్కుల గురించి మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని ఉండు, పెళ్లి కాకుండా బిడ్డని కని ఇంకా మాట్లాడుతున్నావు అని తిడుతుంది. అంతలో రుద్రాణి, అమ్మో ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ ఇప్పుడే ఇంట్లో నుండి తరిమేస్తుందేమో అని భయంతో నా రూమ్లో ఉంటుందిలే అని చెప్పి తీసుకువెళ్తుంది. కావ్య నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. దానికి స్వప్న, ఎందుకే ఇంకా ఇక్కడే నిల్చున్నావు, అర్ధరాత్రి అయినా సరే రాజు రూమ్లో దూరిపోతుంది ఆ దరిద్రపతి, నువ్వు వెళ్ళి పడుకోపో అని చెప్పి తన్ని వెళ్ళమంటుంది. తరువాత కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళి బుక్ చదువుతూ ఉంటాడు. అనామిక వచ్చి ఇలా మాట్లాడుతుంది. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఉంది, ఆస్తి కోసమే ఈ వేషాలన్నీ అని అంటుంది. దానికి కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు ఏమి అనుకున్నా నేను అనేది మాత్రం నిజమే, మీ వదిన ఆస్తి కోసమే ఇక్కడ ఉంటుంది, పెళ్లికి కూడా ఓకే చెప్పిందంటే ఆమె ఉద్దేశం అదే కదా అని చెప్తుంది. దానికి కళ్యాణ్, నువ్వు అలాంటి దానివి, మా వదిన కాదు అని చెప్తాడు. అయినా మన పెళ్లికి అంత సపోర్ట్ చేస్తే నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు మా వదిన్ని అని చెప్పి అడుగుతాడు. నువ్వు అలానే భజన చేస్తూ ఉండు, మా వదిన అని చెప్పి అంటుంది. ఇంతటితో సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అపర్ణ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తుంది. మాయని కలవడానికి కావ్య వెళ్ళడం రుద్రాని గమనించిందో లేదో మండే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.